వెల్కమ్ టు ఏపీ పాలిటిక్స్. అదొక చిన్న క్వశ్చన్. మేనిఫెస్టో అనేది పరిపూర్ణంగా అన్ని సమస్యలని కవర్ చేస్తుందా? స్టేట్లో ఉండే ప్రతి నియోజకవర్గంలో ఉండే అన్ని సమస్యలని మేనిఫెస్టో అనేది కవర్ చేస్తుందా? మీ ఆన్సర్ అవును అయితే ఎందుకు అవును అంటున్నారో కామెంట్ చేయండి. నా ఆన్సర్ అయితే నో. ఏ మేనిఫెస్టోలో కూడా ఒక స్టేట్లో ఉండే అన్ని సమస్యల్ని కవర్ చేయడం ఇంపాసిబుల్. ఏ పార్టీ మేనిఫెస్టో తీసుకున్నా కొన్ని సంక్షేమానికి సంబంధించిన కొన్ని అభివృద్ధికి సంబంధించిన హామీలు ఇవ్వడం జరుగుతుంది. కానీ గ్రామ స్థాయిలో ఉన్న అనేక సమస్యల్ని మేనిఫెస్టోలో కుదర్చడం అనేది ఇంపాసిబుల్. ఫర్ ఎగ్జాంపుల్, మన గ్రామంలో ఉన్న సమస్యలే తీసుకుందాం. నెంబర్ 1, పంట పొలాలకు కాలువ తీసుకురావడం. నెంబర్ 2, ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటు చేయడం. నెంబర్ 3, ప్రతి గ్రామంలో ఒక గ్రీన్ బోర్డు ఉంటుంది, బహిరంగ మలమూత్ర విసర్జన రహిత గ్రామం అని. కానీ ఆ బోర్డు పెట్టిన చోటే చూస్తే అది నేను చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి మహిళలకు పబ్లిక్ టాయిలెట్స్ ఏర్పాటు చేయడం, ఇలాంటి కొన్ని సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ మేనిఫెస్టోలో చేరుస్తారా? చేర్చలేరు. మేనిఫెస్టోలో ఉన్న హామీలకు ఎవరు రెస్పాన్సిబుల్? ఏ పార్టీ అయితే ప్రభుత్వంలోకి వస్తుందో వాళ్ళు రెస్పాన్సిబుల్. సో వాళ్ళు అవి నెరవేర్చకపోతే వాళ్ళు మనం డైరెక్ట్గా అడగొచ్చు, మేనిఫెస్టోలో ఇచ్చారు ఎందుకు నెరవేర్చలేదు అని అడగొచ్చు. మరి మేనిఫెస్టోలో ఇంక్లూడ్ చేయని గ్రామ స్థాయిలో ఉండే సమస్యలని ఎవరు పరిష్కరిస్తారు? దానికి ఎవరిది బాధ్యత? చూసుకుంటే క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత ఆ నియోజకవర్గపు ఎమ్మెల్యే మీద ఉంటుంది. కాబట్టి సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత ఎమ్మెల్యేది అయినప్పుడు ఆ ఎమ్మెల్యే మన గ్రామంలో ఉండే సమస్యలను తెలుసుకోవాలి కదా. ఇప్పుడు ఓట్ల కోసం ఎమ్మెల్యే క్యాండిడేట్స్ ఊర్లో తిరుగుతున్నారు. అనురాధ గారు వైసీపీ నుంచి మన గ్రామాల్లో తిరుగుతున్నారు. సత్యనారాయణ గారు ఎన్డీఏ కూటమి నుంచి గ్రామాల్లో తిరుగుతున్నారు. అనురాధ గారు వచ్చి పెన్షన్ ఇస్తున్నారా, అమ్మఒడి పడిందా, విద్యా దీవెన పడిందా అని అడిగి వెళ్ళిపోతుంటారు. సత్యనారాయణ గారు వచ్చి మీకు 4,000 పెన్షన్ వస్తుంది, ఆడవాళ్ళకి ఫ్రీ బస్సు ప్రయాణం, సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు అని చెప్పి వెళ్ళిపోతారు. వీళ్ళలో ఎవరైనా వాళ్ళు చెప్పాలనుకున్నది చెప్పి వెళ్ళిపోవడమే కాకుండా మీ గ్రామ సమస్యలు ఏంటి, మీకు ఏ సమస్యలు ఉన్నాయి అని తెలుసుకునే ప్రయత్నం చేశారా? సరే, ఏ పొలిటికల్ లీడర్ అయినా వాళ్ళ స్వార్థం కోసమే వస్తారు, వాళ్ళ పవర్ కోసమే వస్తారు తప్పించి మీ సమస్యల గురించి వాళ్ళకి అనవసరం. కానీ ఎలక్షన్స్ టైంలో ఇది ఒక మనకు ఆపర్చునిటీ కదా, మనకు కావాల్సినవి మనం డిమాండ్ చేయొచ్చు కదా. మరి ఇలాంటి టైంలో ఓటర్స్ గా మీ బుద్ధి ఏమవుతుంది? ఎంతసేపు వాళ్ళకి భజన చేసుకుని ఉండడమేనా, వాళ్ళ పాటలో డాన్స్ వేసుకోవడమేనా? చేసుకుంటే వేసుకోండి, కానీ మన సమస్యలు కూడా వాళ్ళకి చెప్పండి. ఇప్పుడే మనకు అవకాశం ఉంటుంది సమస్యలు చెప్పుకోవడానికి, తర్వాత ఎవడో పట్టించుకోడు. కాబట్టి మీకు నచ్చిన పార్టీకి మీరు భజన చేసుకోండి. కాకపోతే వైసీపీ లీడర్ ప్రచారానికి వచ్చినా, ఎన్డీఏ కూటమి నుంచి లీడర్ ప్రచారానికి వచ్చినా, ఇక్కడ వైసీపీ సపోర్టర్స్ అయినా ఎన్డీఏ సపోర్టర్స్ అయినా ఇద్దరు కలిసి మీ సమస్యలు ఏంటో చెప్పుకోండి. ఇప్పుడు వైసీపీ క్యాండిడేట్ వచ్చి మీరు ఎన్డీఏ సపోర్టర్స్ కదా, నాకెందుకు చెప్తున్నారు మీ సమస్యలు అని అడగరు కదా. లేదంటే ఎన్డీఏ కూటమి క్యాండిడేట్ వచ్చి మీరు వైసీపీ సపోర్టర్స్ కదా, నాకెందుకు చెప్తున్నారు అని అడగరు కదా. మీరు ఏ సపోర్టర్స్ అయినా సరే లీడర్స్ ని అడిగే హక్కు మనకు ఉంది. ఎవరు ఎమ్మెల్యేగా గెలుస్తారో మనకు తెలియదు కదా. అనురాధ గారు ఎమ్మెల్యే అయినా, సత్యనారాయణ గారు ఎమ్మెల్యే అయినా, ఇద్దరికి మన సమస్యలు చెప్పుకోవడం వలన ఎవరు ఎమ్మెల్యే అయినా మన గ్రామస్తులు సేఫ్ సైడ్ ఉంటాం కదా క్వశ్చన్ చేయడానికి. సో అర్థం చేసుకోండి, మనం వైసీపీకి సపోర్ట్ చేస్తున్నాం కదా, టీడీపీ క్యాండిడేట్ వచ్చినప్పుడు మనకు సంబంధం లేదు, ఆయనకి మన సమస్యలు చెప్పుకోవాల్సిన అవసరం లేదు అని అనుకోకూడదు. అలాగే మనం ఎన్డీఏకి సపోర్ట్ చేస్తున్నాం కదా, వైసీపీ క్యాండిడేట్ వచ్చినప్పుడు వాళ్ళకి మనం ఏంటి సమస్యలు చెప్పుకోవాలి అని అనుకోవడానికి లేదు. ఎవరు వచ్చినా సమస్యలు చెప్పుకోండి, వాళ్ళు చెప్పేదాన్ని రికార్డ్ చేసుకోండి, దాన్ని మన విలేజ్ గ్రూపుల్లో షేర్ చేయండి, ఎప్పటికైనా ఉపయోగపడుతుంది. చూడండి, మేనిఫెస్టోలో ఉన్న హామీలకే దిక్కు లేదు ఇక్కడ. అలాంటిది మీ గ్రామ సమస్యలకు ఎలాంటి భరోసా లేకుండా గనక మీరు వాళ్ళని ఎమ్మెల్యేగా చేస్తే రేపు ఆ సమస్యలను పట్టించుకుంటాడని గ్యారంటీ ఏంటి? అర్థం చేసుకోండి. లీడర్స్ వచ్చినప్పుడు ఆ పార్టీ ఈ పార్టీ చూడకుండా మీకున్న సమస్యల్ని తెలియజేయండి, వాళ్ళ దగ్గర మాట తీసుకోండి, తర్వాత ప్రశ్నించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.